ఈ మధ్య ఈ మధ్య కాలంలో అడ్వకేట్ల మీద దాడులు ఎక్కువైనాయి. అందుకే వీళ్ళు న్యాయం కోసం పోరాడుతున్న క్రమం లోపల సంఘ వ్యతిరేక శక్తులు, క్రిమినల్ శక్తులు దాడులు జరపడం అనేది కామన్ అయిపోయింది. అందుకే అడ్వకేట్లకు న్యాయ వ్యవస్థ లోపల రక్షణ కల్పించాలని చెప్పి ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి, వీళ్ళకు ప్రత్యేక రక్షణ కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. అందుకు అనుగుణంగా చట్టాన్ని సవరించాలి, ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురావాలని కోరుతున్నారు. అదేవిధంగా జూనియర్ అడ్వకేట్లకు మొదటి 5 సంవత్సరాలు కేసులు ఉండేవి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు. ఈ ప్రొఫెషన్లో నిలదొక్కుకోవాలంటే చాలా కష్టాలు ఉంటాయి. అందుకే ఈ ప్రొఫెషన్లో ఇప్పుడు బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. అందుకే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి హైకోర్టు, జూనియర్ కోర్టు, జిల్లా కోర్టు ఉన్న ప్రతి ఒక్కరికి జూనియర్ అడ్వకేట్లకు నెలకు 15,000 ఇవ్వాలి. ప్రస్తుతము 1,000 ఇస్తున్నారు. ఇది ఎప్పుడు పెట్టింది? 1980లో నేను చదువుకొని అడ్వకేట్ అయినప్పుడు మేము కొట్టాలి స్టైపెండ్ సిస్టమ్ పెట్టించాము, జిల్లాకు 5-10 మందికి. అప్పటి నుంచి ధరలు పెరిగినా, సిస్టంలో మార్పు వచ్చినా అదే 1000 రూపాయలు కొనసాగడం అనేది సిగ్గుచేటు. దీని మీద రివ్యూ చేసి ప్రస్తుత ధరలకు అనుగుణంగా 15,000కు పెంచాలి. ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వాళ్లకు ఫీజులు, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజులు ఇస్తున్నాము, అనేక మందికి స్కాలర్షిప్లు ఇస్తున్నాము, విదేశీ విద్యార్థులకు 20 లక్షలు ఇస్తున్నాము స్టైపెండ్. ఫీజులు ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు 1,00,000కు పైగా ఫీజులు ఇస్తున్నాము. కాబట్టి వీళ్లకు నెలకు 15,000 ఇవ్వడం ప్రభుత్వానికి ఏమంత ఆర్థిక భారం కాదు. పెద్ద ఎత్తున కూడా అందరికీ ఇచ్చుడు, కనీసం జిల్లాకు 10 నుంచి 20 మందికి ఇస్తాం. ఇది ప్రభుత్వానికి భారం కాదు. కాబట్టి ప్రతి జూనియర్ అడ్వకేట్కు ఇది స్టైపెండ్ 15,000 ఇచ్చేటట్టు పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈరోజు న్యాయవాదుల న్యాయదీక్ష ఇందిరా పార్కులో భారీ ఎత్తున న్యాయవాదులు, భారీ వర్షం పడుతున్నా కూడా చాలామంది న్యాయవాదులు ఇక్కడికి విచ్చేసి ఈ ధర్నాని విజయవంతం చేసినందుకు అందరినీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనము ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణన్న గారు, బి హనుమంతన్న గారు, మళ్ళీ మన వాళ్ళు బీసీ నాయకులు, అన్ని వర్గాలకు చెందిన నాయకులు ఇక్కడికి విచ్చేసి మాకు సంఘీభావం తెలియడం జరిపింది. ఈరోజు మా డిమాండ్స్ ఏంటంటే, న్యాయవాదుల మీద తీవ్రంగా హత్యలు జరుగుతున్నాయి, నరి రోడ్డు మీద నరికిరి చంపుతున్నారు పొద్దున సమయంలోనే. సో వాళ్ళని తీవ్రంగా కొట్టి కేవలం ఈ 2 నెలల్లో 10 మంది న్యాయవాదుల మీద దాడి చేయడం జరిగింది. అందుకోసము ఈ ప్రభుత్వము న్యాయవాదులకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రావాలి. కర్ణాటక ఏ విధంగా అయితే తీసుకొచ్చిందో, రాజస్థాన్ ఏ విధంగా అయితే తీసుకొచ్చిందో, ఈ రాష్ట్ర ప్రభుత్వము న్యాయవాదుల కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రావాలి. యువ న్యాయవాదులకు 15,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వాలి. హెల్త్ కార్డ్స్, ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యాయవాదులకు హెల్త్ కార్డ్స్ లేవు. ఆ హెల్త్ కార్డ్స్ని కూడా ఎన్హాన్స్ చేసి 10 లక్షల వరకు పెంచాలి. దాంట్లో హెల్త్ కార్డ్స్లో ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. అదేవిధంగా 41A CRPCని అమెండ్ చేసి న్యాయవాదులకే కాకుండా కామన్ పబ్లిక్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కాపాడాల్సిందిగా మేము కోరుతూ ఈరోజు ఈ మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలని, న్యాయవాదులకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రావాలని, న్యాయవాదుల న్యాయ దీక్ష అనే కార్యక్రమాన్ని ఇందిరా పార్కులో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫు నుండి ఈరోజు న్యాయవాదుల న్యాయ దీక్ష అనే కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్య డిమాండ్లు: న్యాయవాదులకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రావాలి, యువ న్యాయవాదులకు 15,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వాలి, కొత్త హెల్త్ కార్డ్స్ న్యాయవాదులకు ఇవ్వాలి. అదేవిధంగా న్యాయవాదుల కుటుంబ సభ్యులని కూడా హెల్త్ బీమాలో చేర్చాలనేది 41A CRPCని అమెండ్ చేయాలని మా డిమాండ్లతోని ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ కృష్ణయ్య గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, హనుమంతరావు గారు, అదేవిధంగా ఎంఐఎం నుండి ఎమ్మెల్యే గారు చాలామంది ఇక్కడ వచ్చి మా అందరికీ మద్దతు తెలపడం జరిగింది. హనుమంతరావు గారు కూడా మాకు సీఎం దగ్గరికి కూడా తీసుకొని వెళ్తా అని మాట ఇవ్వడం జరిగింది. దానికోసము తెలంగాణలో ఉన్న న్యాయవాదులందరూ చాలా హర్షణీయంగా వ్యక్తం చేసినారు. ధన్యవాదాలు.